సో గైస్ మా అమ్మ అయితే ఇవాళ వీడియోలో ఏపీ ట్రిపుల్ ఐటీ ఫేజ్ 1 సెలక్షన్ లిస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో చాలా వరకు అయితే అందరికీ డౌట్ ఉంది కదా, సో లిస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి, అండ్ ఆల్సో టైం డేట్ సో ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా, సో 10-8 అని చెప్పారు కాబట్టి ఏమైనా చేంజ్ అవుతుందా, సో మొత్తం డౌట్స్ ఉన్నాయి కదా. సో ఆ డౌట్స్ మొత్తం ఈ వీడియో క్లారిఫై చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ అయితే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, సో ట్రిపుల్ ఐటీ ఫేజ్ 1 సెలక్షన్ లిస్ట్ అనేది మనకి 11th. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి, అండ్ ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం, అండ్ అలానే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టిన వీడియో అనేది మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, ఓకేనా. వస్తుందన్నమాట. సో జూలై 11 అని చెప్పేసి, ఓకేనా. సో ఇదే విధంగా బాసరకు కూడా వాళ్ళు చెప్పున్నారు 3rd అని చెప్పేసి, 10-8 అని చెప్పున్నారు. సో వాళ్ళకి ఏం చేంజ్ లేకుండానే 3rd అయితే వచ్చేసింది అనమాట లిస్ట్ అనేది. సో అదేవిధంగా మన ఏపీ ట్రిపుల్ ఐటీకి కూడా వితౌట్ ఎనీ చేంజెస్ 11th అయితే వస్తుంది. సో టైం చూసినట్లయితే మనకి ఆఫ్టర్నూన్ 2 తర్వాత రావచ్చు అనమాట, ఓకేనా. సో 2 తర్వాత, ఓకే. సో మేబీ ఇన్ కేస్, ఓకేనా, ఒకవేళ ఏమైనా చేంజెస్ జరిగితే వితిన్ 1-2 days టైం పడుతుంది కాబట్టి, కానీ ఎక్కువ డేస్ అయితే టైం పడుతుంది. 11th లిస్ట్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒక లేట్ అయితే సో 12th మేబీ వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం చేంజ్ అవ్వదు. ఇఫ్ ఇన్ కేస్ ఒక ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా చేంజ్ అయితే 11 to 12 వచ్చే అవకాశం ఉంది, లేకపోతే 11th. ఇఫ్ ఇన్ కేస్ ఒక 11th వస్తే టైం వచ్చేసరికి మనకి 2 o'clock ప్లస్ తర్వాత వస్తుంది. 2 o'clock తర్వాత అయితే వచ్చింది, 2 నుంచి 4 లోపు అయితే వచ్చింది మ్యాక్సిమం, ఓకేనా. సో డేట్ అండ్ టైం మీరు నోట్ చేసుకోండి, లేకుంటే మన ఛానల్ ఫాలో అయితే నేను అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను. ఒక ఇఫ్ ఇన్ కేస్ ఒక 1-2 days ముందే ఏమైనా చేంజ్ అయినా నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా కూడా చేస్తాను, ఓకేనా. సో హోప్ యూ గైస్ సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.